భానుప్రకాష్ గారు గతంలో ఉన్న గైడ్ లైన్స్ ని సడలించాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే ఏం చెప్తారు? అవే ఫాలో అయ్యి ఉండొచ్చు కదా, కన్ఫ్యూజన్ అయి ఉండేది కాదు కదా అనేది అధికార పార్టీ నుంచి వినిపిస్తున్న మాట. కూటమి మీద ఆపాదించడం పక్కన పెట్టేసి మీరు కూడా జనరల్గా ఆలోచిస్తే గతంలో పోస్టల్ బ్యాలెట్ కవర్ మీద సీరియస్ నెంబర్ సరిగా లేకపోయినా సరే ఆ ఓటుని రిజెక్ట్ చేశారు. కానీ ఇప్పుడు రిటర్నింగ్ ఆఫీసర్ సీల్ లేకపోయినా పర్వాలేదు అని చెప్పడానికి ఎందుకు ఈసీ ఇలాంటి ఒక సడలింపును తీసుకొచ్చిందని మీరు భావిస్తున్నారు? అసలు ఓటనే ఆయుధంతో ప్రజాస్వామ్యాన్ని కాపాడొచ్చండి, ఓటనే ఆయుధంతో. కాబట్టి పోస్టల్ బ్యాలెట్లో ఉన్నటువంటి ఈ సడలింపులు కేంద్ర ఎన్నికల సంఘంతో సంప్రదింపులు జరిపిన తర్వాత మాత్రమే రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఆయన వ్యక్తిగతంగా ఇక్కడ నుండి స్టేట్ ఎలక్షన్ కమిషనర్ తీసుకునే అవకాశం లేదు. కాబట్టి ఆ ఉన్నటువంటి మాన్యువల్లో, ఆ బ్లూ ప్రింట్లో దానికి ఉన్నటువంటి సంబంధించిన గైడ్లైన్స్ ఉంటుంది కాబట్టే అనుమతి వచ్చింది, లేకపోతే అనుమతి వచ్చే అవకాశమే లేదండి. కాబట్టి ఇది సడలింపు అని కాదు, ఓటుని ప్రజాస్వామ్యంలో ఓటేసినటువంటి వ్యక్తిని, ఆ ఓటు హక్కును కాపాడాలనే భావనతో ఈ నిర్ణయం తీసుకునే తప్ప ఇదేదో అధికార పార్టీకి వ్యతిరేకంగానో ప్రతిపక్షాలకి అనుకూలంగానో తీసుకున్నట్టు నిర్ణయం కాదని చెప్పి మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను. ఖచ్చితంగా, ఎందుకంటే గైడ్లైన్స్కి వ్యతిరేకంగా ఎవరు కానీ వ్యవహరించే అవకాశం లేదు. ఎందుకంటే కేంద్ర ఎన్నికల సంఘం ఒక అటానమస్ బాడీ, దానికి కొన్ని ప్రత్యేక అధికారాలు ఉంటాయి. వారి తీసుకున్నట్టు నిర్ణయాల్లో ఎవరు జోక్యం చేసుకునే అవకాశం లేదు. ఒకవేళ పొరపాటున ఎవరినైనా తీసుకుంటే కూడా, నిర్ణయాలు తీసుకుంటే కూడా దాని మీద న్యాయపరంగా చిక్కులు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి ఎవరు అలా తీసుకునే అవకాశం లేదండి. ఎవరికి ఫేవర్ చేయాల్సిన అవసరం కేంద్ర ఎన్నికల సంఘానికి కానీ రాష్ట్ర ఎన్నికల సంఘానికి కానీ ఉండదు. రాష్ట్ర ఎన్నికల సంఘం మీదే వాళ్ళకి కంప్లైంట్లు ఉన్నాయి అధికార పార్టీ వాళ్ళకి. వైసీపీ ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది, కంప్లైంట్ చేస్తోంది. సో ఎలాంటి రిజల్ట్ వస్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఖచ్చితంగా కేంద్ర ఎన్నికల సంఘం ఖచ్చితంగా రాష్ట్ర ఎన్నికల సంఘం తీసుకుంటే నిర్ణయానికి మద్దతు ఇస్తుందని చెప్పి మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. ఎందుకంటే సంప్రదింపులు జరిపిన తర్వాత మాత్రమే వీరు నిర్ణయం తీసుకొని ఉంటారు. వారు తొందరగానో నిర్ణయం తీసుకొని ఉండరని చెప్పి, ఎందుకంటే వారు కూడా సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ కదా, వారు మాత్రం అలా వ్యక్తిగతంగా నిర్ణయం తీసుకునేందుకు లేదు కదా. కాబట్టి దీంట్లో ఎవరు అనుమానాలకి పడాల్సిన అవసరం లేదు. కాబట్టి ఒకటి చెప్తున్నా, దాదాపు 3 కోట్ల పైచిలుపుకు 3,50,00,000 పైచిలుపు ఓట్లు ఉన్నాయి, 5 లక్షల పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఉన్నాయి. దీనికే వీళ్ళు భయపడిపోతున్నారంటే ఇంకా 3.5 కోటి ఓట్ల మీద ఏ విధంగా వీళ్ళకి నిద్ర రాకుండా ఉంటుంది. ఎన్నికలు జరగాలి, ఈ కౌంటింగ్ మధ్యలో ఈ అధికార పార్టీ నాయకులు నిద్ర కూడా పట్టుండేటట్లేదు. వీళ్ళ అలజడి కానీ వీరి ఈ మనోవేదనకు గురవుతున్నారని చెప్పి నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఈ పోస్టల్ బ్యాలెట్లోనే ఇంత, ఎందుకంటే 5 లక్షల ఓట్లతోనే ఓడిపోతారు మీరు జగన్మోహన్ రెడ్డి గారు, మీరు చెప్పండి. ఎందుకంటే ఓటేసినటువంటి వ్యక్తిని, ఆ ఓటు హక్కుని కాపాడాల్సిన బాధ్యత కేంద్ర ఎన్నికల సంఘం మీద ఉంది. కాబట్టే వారు దానికి అనుగుణంగా నిర్ణయం తీసుకున్నారు తప్ప ప్రతిపక్షానికి కాపాడడానికి నిర్ణయం తీసుకున్నది కాదని చెప్పి మళ్ళీ నేను టీవీ9 ద్వారా అధికార పార్టీని హెచ్చరిస్తున్నా. ఈరోజు సజ్జల గారు మాట్లాడుతూ ఎంపైరింగ్ సరిగ్గా లేదంట, ఒక రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఎంపైరింగ్ సరిగ్గా లేదు అన్నారు. అయ్యా సజ్జల గారు, సకల శాఖ మంత్రి గారు, ఈ 5 సంవత్సరాల కాలంలో మీ ఎంపైర్లందరినీ పెట్టుకొని అవుటును కూడా నాట్అవుట్గా డిక్లేర్ చేసుకున్నారు. మీ ఇష్టానుసారంగా ఆడుకున్నారు ఆంధ్రప్రదేశ్ని. ఈరోజు దాని కేంద్ర ఎన్నికల సంఘం ఒక స్ట్రీమ్ లైన్ చేసింది. ఇక్కడ జరుగుతున్న ఎన్నికల్లో, గతంలో లోకల్ బాడీ ఎన్నికల్లో, ఒకటి నీలిమ గారు, గతంలో జరిగిన లోకల్ బాడీ ఎన్నికల్లో అది ఎన్నికలు కాదు, ఎంపికలు చేశారు రాష్ట్ర ప్రభుత్వం. ఇక్కడ వైసీపీ ప్రభుత్వం ఎలక్షన్స్ కాదు, అది సెలక్షన్స్. పూర్తిగా ఏకపక్షంగా నామినేషన్ ఇస్తే కొట్టేది, నామినేషన్ ఇస్తే బెదిరించేది, ఇనానిమస్గా చేయడం జరిగింది. అది జరగకూడదు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరగాలని చెప్పి ఈసారి కేంద్ర ఎన్నికల సంఘం చాలా సీరియస్గా తీసుకున్న కారణంగా రాష్ట్ర ప్రభుత్వానికి అది జీర్ణ కాలేదు. ఎందుకంటే ఓటమి అంచులో ఉన్నారు కాబట్టి, ఓడిపోతున్నారు కాబట్టి ఆ భయంతోనే వారు మాట్లాడుతున్నారు తప్ప దీన్ని ఓటమిని ఇప్పుడే అంగీకరించారు. ఇప్పటి నుంచి ముందుగానే మెంటల్గా ప్రిపేర్ అవుతున్నారు. రేపు చెప్తారు చూడండి, ఈవీఎంలో ఏదో మార్పిడి జరిగింది, మాకు రాష్ట్ర ఎన్నికల సంఘం కోఆపరేట్ చేయలేదని చెప్పి. మీరు రాసి పెట్టుకోండి, 4వ తేదీ అధికార పార్టీ నుంచి వచ్చే డైలాగులు ఇవే.